వెల్కమ్ టు V20 టీవీ. ఈరోజు మనం ఉన్నాం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారితో. సిపిఎం పార్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అణచివేయబడ్డ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయనే జాన్ వెస్లీ. ఆయన అడిగి తెలుసుకుందాం, మరి ఆ పార్టీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుని సాహసోపేతమైన నిర్ణయం, ఇంకా మరిన్ని విషయాలు, పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది ఆయన ఆధ్వర్యంలో, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, ఎట్లా ఉన్నారు సార్? బాగానే. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎట్లా ఫీల్ అవుతారు సార్ ఇప్పుడు మీరు మామూలు కార్యకర్త అంటే అంతటా స్టార్ట్ అయ్యి ఇప్పుడు రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు? ఎట్లా ఉంది ఇప్పుడు ఇదే ఆఫీస్ ఎన్నో సార్లు వచ్చి ఉంటారు మీరు ఇంతకుముందుకు, ఇప్పుడు ఒక రాష్ట్ర కన్వీనర్గా వచ్చి రావడం మీకు ఎట్లా ఉంటుంది? జనరల్గా ఇలాంటివి కమ్యూనిస్ట్ పార్టీల్లోనే సాధ్యమవుతాయి. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చినటువంటి నాయకులు కింది స్థాయిలో పనిచేసి కార్యకర్తగా వచ్చి నాయకులు ఎదిగినటువంటి వాళ్ళే ఎక్కువ భాగం ఉంటారు. మిగతా బూర్జువా పార్టీల్లోనేమో ధనిక వర్గాల నుంచి కూడా వస్తారు, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. కాబట్టి ఆ ప్రాధాన్యత ఉన్న వాళ్ళే నాయకులుగా, వాళ్ళ తప్ప ఇంకొకరు నాయకులు ఉండడం అనేది ఉండదు. ఇందులో ప్రజా సమస్యల మీద పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళేటటువంటి క్రమంలో పార్టీ నిర్ణయాల్ని, పార్టీ యొక్క ఐడియాలజీని తీసుకెళ్ళడం అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ బాధ్యతలు అనేటటువంటిది కూడా జరుగుతుంది. ఆ క్రమంలో ఒక గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి నాకు అంచెలంచెలుగా జిల్లా స్థాయిలో, అట్లాగే రాష్ట్ర స్థాయిలో, ప్రజా సంఘాల స్థాయి నుంచి ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను ఇవ్వడం అనేటటువంటిది నా వరకు నేను ఇది ఒక ప్రధానమైనటువంటి బాధ్యతగా, దీని భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల కోసం అనే దాంట్లో అందులో భాగంగా ఈ బాధ్యత వచ్చిందని భావిస్తున్నాను. ఓకే సార్, ఫస్ట్ మీ ఊరు అంటే మీ బాల్యం, మీ అమ్మ నాన్న గురించి చెప్పండి. ఫస్ట్. మా ఊరు అమర్చింత, ఇప్పుడు వనపర్తి జిల్లాలో వస్తుంది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించేది. మా తండ్రి మొదటగా పాలేరుగా పనిచేస్తూ మా తర్వాత మహబూబ్నగర్లో పనిచేస్తూ ఆ తర్వాత చిన్న రైతుగా కూడా ఎదిగి ఈ కుటుంబాన్ని పోషించినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. మోష ఆయన పేరు. మా అమ్మ బేతమ్మ, ఆమె కూడా ఒక పేద కూలి కుటుంబం నుంచి వచ్చినటువంటిది. ఆమెకు బీడీ కార్మికురాలుగా, వ్యవసాయ కార్మికురాలుగా అట్లా పనిచేస్తూ వచ్చినటువంటి క్రమంలో మేము 5గురం అన్నదమ్ములం, 4 అక్కుళ్ళు, నాకు. నేను మగవాళ్ళలో నేను 4వ వాడిని. నాకంటే లాస్ట్ మా తమ్ముడు ఉంటాడు. ఇది కుటుంబ నేపథ్యం. మా తండ్రి నేను చిన్న వయసులోనే చనిపోయాడు. నేను 6-7 సంవత్సరాలు ఉన్నటువంటి క్రమంలో చనిపోయాడు ఆయన. హెల్త్ పరంగానే ఉంది. అయితే ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టి పేద కుటుంబం నుంచి వచ్చి ఒక బాలేరుగా ఉండి క్రమశిక్షణగా, అట్లాగే అనేక రకాల ప్రభావాలతో పాటు ఆయన క్రిస్టియానిటీని కూడా స్వీకరించడం, కొంత క్రమశిక్షణగా ఉండడం, ఎలాంటి దురలవాట్లు లేకుండా ఉండేది. కానీ ప్రజల కోసం ఉండాలా, దళితుల పక్షాన ఒక నాయకుడిగా ఉన్నాడు ఆయన. మా గ్రామాల్లో కానీ ఆ చుట్టుముట్టు గ్రామాల్లో కూడా న్యాయంగా మాట్లాడతాడు అనేటటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. ఆయన ప్రభావం సహజంగానే మా కుటుంబం మీద ఉంది, నా మీద కూడా. నేను చిన్నవాడినే అయినా సరే మీ నాన్న ఇట్లా అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆయన ప్రజల తరఫున ఉంటాడు, ముఖ్యంగా దళితుల పక్షాన ఉంటాడు, అట్లాగే న్యాయబద్ధంగా ఉంటాడు అనేటటువంటి విషయాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సహజంగా నాకు కూడా వచ్చాయి. కాబట్టి ఆ క్రమంలో ఆయన న్యాయబద్ధంగా ఉంటున్నటువంటి క్రమంలో ఆయన క్రిస్టియానిటీ అయిపోయాడు. ఆ రోజుల్లో దళితులకు సంబంధించినటువంటిది తీవ్రమైనటువంటి అంటరాంతరం, కులవివక్ష ఉంది. ఇప్పుడు ఇంకా ఆ రోజులున్నంత రూపంలో లేకపోయినా ఉంది. ఆ రోజు దళితుల్ని ఎవరిని కూడా గుడిల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. అట్లాగే గుడిలోకి రానివ్వకపోవడమే కాకుండా వాళ్ళ మీద అంటరాంతనం అనేది ఉండేది, కులం పేరుతో దూషణ ఉండేది, వాళ్ళకు ప్రాధాన్యత ఉండేది కాదు.
అందరిని కలుపుకొని పోయేది కాదు, కలిపి భోజనాలు ఉండడం కానీ, కలిపి ఈ వ్యవహారాలు ఇవే ఉండేవి గ్రామాల్లో. స్కూల్స్లో ఉన్నాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా ఉన్నటువంటి క్రమంలో కొంత చదువు చెప్పడం, వీళ్ళకి చదువు రాదు, కొంత చదువు చెప్పడంతో పాటు చర్చిలోకి అందరినీ రానివ్వడం, నా దేవుడు అంటే అందరికీ మా దేవుడు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఈ దేవుడే చూడడానికి అవకాశమే లేదు వాళ్ళకు. అందుకని అది సహజంగానే ఎక్కువ మంది దళితుల్ని ఆకర్షించడానికి అదొక ముఖ్యమైన పాత్ర. హిందూ మతంలో వాళ్ళకి అవకాశం లేకపోవడం, గుడి మెట్లు కూడా ఎక్కే అవకాశం లేకపోవడం, అక్కడ చర్చిలో కూర్చోబెట్టి వాళ్ళని గౌరవంగా చూసేటటువంటి విధానం, ఇది చాలా పెద్ద ఎత్తున ప్రభావం చేసింది. ఆ క్రమంలోనే ఆయన కూడా ఈ క్రిస్టియానిటీ వైపు వచ్చాడు. ఆ నేపథ్యంలో నేను 7th క్లాస్ అట్లా ఉన్నప్పుడే మా ఊర్లో లెఫ్ట్కు సంబంధించినటువంటి రాజకీయాలు, విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాల ప్రభావం నడిచింది. అది సమాజం కోసం పనిచేసేటటువంటిది, ప్రజల తరఫున ఉండాలనేది మా తండ్రి నుంచి నాకు ఉన్నటువంటి వారసత్వంగా వచ్చినటువంటిది. ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో ప్రజల కోసం వామపక్ష విద్యార్థి సంఘాల ద్వారా ఈ సమాజాన్ని కానీ ప్రజల కోసం కానీ పనిచేయాలనేటటువంటి ఒక ఆకాంక్ష దాని ద్వారా పెరిగింది. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఐడియాలజీతోనే ఉన్నా నేను. మీరు సార్ ఇప్పుడు చిన్నతనంలో చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే వివక్షను ఎదుర్కొన్నారా? చాలా చిన్నప్పుడే కాదు, హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఇండ్లు కిరాయికి ఇచ్చేటటువంటి విషయాల్లో చాలా మటుకు ప్రాబ్లం ఉండేది. అది అయితే చెప్పకుండా తీసుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఖచ్చితంగా ఎస్సీని అని చెప్పాలా, నా విషయం తెలిసి ఉండాలి. నా కోసం ఇల్లు చూసేటటువంటి వాళ్ళు ఓ సందర్భంలో నా కులం వేరుగా చెప్పి ఇల్లు తీసుకున్న తర్వాత నేను ఇంటికి పోయినట్టుగా వారం తర్వాత తెలిసింది నాకు. ఏంటి ఇది అంటే వాళ్ళు ఇంటి వాళ్ళు ఏమో అనలేదు నన్ను. ఆ తర్వాత నేను పోయిన తర్వాత నా పేరుని బట్టి తెలిసిపోద్ది ఇతను ఎస్సీ అనేటటువంటి విషయం అర్థమైపోద్ది. వాళ్ళకి అర్థమైంది. అయినా వాళ్ళు కూడా మంచినే గౌరవంగానే చూశారు. కానీ ఇల్లు తీసుకునేటప్పుడు ఇట్లా చెప్పి వేరే కులం పేరు చెప్పి ఇల్లు తీసుకున్నారు అనేది నాకు వారం 10 రోజుల తర్వాత తెలిసింది. వెంటనే నా ఇల్లు ఖాళీ చేశాను. నేను ఖాళీ చేసేసి మళ్ళీ నేను కరెక్ట్గా నా గురించి తెలిసి ఉన్న ఇంట్లోనే ఉండాలని చెప్పి అట్లా వేరే రూమ్లోకి మారాను నేను. అటువంటిది గ్రామాల్లో కూడా నేను చాలా వరకు చూశాను. కొంత అగ్రకులాల ఇంట్ల దగ్గరికి పోయినప్పుడు అన్నం పెట్టేటటువంటి క్రమంలో దళితులకు సంబంధించి నా బంధువులుగా ఉండే వాళ్ళతో కూడా వాళ్ళ ఇంటి దగ్గర పని చేయడానికి పోయినప్పుడు కొంత అన్నం పెట్టేటప్పుడు వాళ్ళను మెట్ల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు చేతుల్లో పెట్టడం కానీ, అందరితో సమానంగా నీళ్ళు ఇవ్వకపోవడం కానీ, పనుల దగ్గర పోయి ఇక్కడ అటువంటి విషయాలన్నీ నేను చాలా చిన్నప్పటి నుంచే చూశానని, నేను చిన్నప్పటి నుంచే దానికి వ్యతిరేకంగా కూడా దళిత యూత్ని ఆర్గనైజ్ చేసి ఆ దళితుల్లో ఒక చైతన్యాన్ని ఐక్యంగా ఉండాలా, ఈ వివక్షకు వ్యతిరేకంగా నిలబడాలా, కల్చరల్గా బాగుండాలా, అందరు ఎక్సర్సైజ్ చేయాలా, అందరు నీట్గా ఉండాలా, కల్చరల్గా కూడా అందరికంటే బెటర్గా ఉండాలా అనేది నేను చాలా చిన్నప్పటి నుంచే దళిత యూత్ని ఆర్గనైజ్ చేసి అందరిని ఐక్యం చేశా. చాలా రూపాల మీద ప్రతిఘటనలు కూడా చేశాను గ్రామంలో, ఆ చుట్టుముట్టు గ్రామాల్లో కూడా. అది కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ కూడా తోడైంది కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఈజీగా జరిగింది, ఎక్కువ సపోర్ట్ కూడా వచ్చింది. అసలు ఇప్పుడు క్రిస్టియన్స్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కువ మంది అంటే ఈ రాజకీయాల వైపు రారు. అవును. మీరు చిన్నతనంలోనే మీకు తెలిసినప్పుడు తెలియకముందే మీరు మీ ఫ్యామిలీ ఎట్లా క్రిస్టియన్టీ అయిపోయింది. మీరు ఎందుకు ఇట్లా ఇప్పుడు ఉన్నారా? మీరు మతంలో ఉన్నారా, లేదంటే పార్టీ ఐడియాలజీతో ఉంటున్నారా? నేను పూర్తిగా పార్టీ ఐడియాలజీతోనే ఉన్నాను. 7వ తరగతి నుంచే ఇటువైపు వచ్చాను కాబట్టి సమాజంలో పూర్తిగా శాస్త్రీయ భావాలతోన, సైంటిఫిక్ ఆలోచనలతోన ఉన్నాను నేను. అదేవిధంగా ఒక మతం అనే విషయాన్ని నేను ఎలా చూస్తా అంటే ప్రజలు నమ్ముతున్నారు, వాళ్ళ విశ్వాసాలు అవి, వాళ్ళ పేదరికము, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, పరిష్కరించేవాడు లేక, ఇక దేవుడికైనా చెప్పుకుంటే పరిష్కారం అవుతుందనే ఒక నమ్మకంతోన ప్రజలు గడుపుతున్నారు. అట్లా వాళ్ళ జీవితం సాగుతుంది. అటువంటి నమ్మకాలు అనేటటువంటిది వాళ్ళ నమ్మకాలు ఉన్నంత వరకు ఆ మేరకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ మతం అనేటటువంటిది మతోన్మాద రూపాలు తీసుకోవడం, మతాల మధ్య వైరుధ్యాలు పెంచడం, ఘర్షణలు పెంచడం,
ఆ మతం పేరుతో రాజకీయాలు చేయడం, మతం పేరుతో ప్రభుత్వాల్లోకి రావడం, వాటిని వ్యతిరేకిస్తున్నాను. ప్రజల నమ్మకాలని మనం వాళ్ళ చైతన్యవంతమై సరైనటువంటి విషయాలు అర్థం చేసుకునే సమాజం వచ్చినప్పుడు వాళ్ళు అవన్నీ కూడా అర్థం చేసుకుంటారు. కానీ అవి మతం అనేది రాజ్యంలోకి రావడం అనేది, మతోన్మాద రాజకీయాలు నడపడం అనేది అది ప్రజలకు వ్యతిరేకం. దాన్ని వ్యతిరేకిస్తాను నేను. మీ అంటే విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎప్పుడు ప్రస్థానం మొదలైంది, ఎక్కడ మొదలైంది? మొదట మా ఊర్లోనే మా కంటే సీనియర్స్గా ఉండేటటువంటి వాళ్ళు, నేను 7th ఉన్నప్పుడు ఇంటర్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఒక 5-6 టీం ఉంది. వాళ్ళలో మా అన్న కూడా ఉన్నాడు. మా అన్నోళ్ళు 2 ఉన్నారు వాళ్ళతో పాటు. అక్కడ రాడికల్స్ ఆర్ఎస్యు స్టార్ట్ అయింది అక్కడ. అయితే అప్పుడు ఆర్ఎస్యు ఇంత అని కూడా మనకి తెలియదు. తర్వాత నేను వనపర్తిలో 8th క్లాస్ వనపర్తిలో చదివినప్పుడు నన్ను ఎస్ఎఫ్ఐ వాళ్ళే హాస్టల్లో చేర్పించారు, కానీ నేను ఆర్ఎస్యుతో లింక్ అయ్యాను అక్కడ. తర్వాత మళ్ళీ నేను మా ఊర్లోనే 9th 10th ఇవన్నీ కూడా అయినప్పుడు 10th క్లాస్లో అప్పుడు నా స్కూల్లో ఎన్నికలు కూడా ఉండేవి. అప్పుడు ఏబీవీపీ వర్సెస్ ఆర్ఎస్యు ఎన్నికలు ఉండేది. అప్పుడు నేను స్కూల్ ప్రెసిడెంట్గా ఉంటే ప్యానల్ పోటీ చేసాం మేము. ఏబీవీపీ కూడా ప్యానల్ పోటీ చేసింది. టోటల్ ప్యానల్ అంతా ఆర్ఎస్యు గెలిచింది. నేను 9th ఉన్నప్పుడు అంతా ఏబీవీపీ గెలిచింది. నేను 10th వచ్చే నాటికి పూర్తిగా ఆర్ఎస్యు ప్యానల్ గెలిచింది. అప్పటి నుంచి ఇక వామపక్షవాదం. ఆ తర్వాత మహబూబ్నగర్లో చదవడం, తర్వాత మహబూబ్నగర్లో చదివాను. ఆ తర్వాత ఇక పూర్తికాలం కార్యకర్తగా ఇటు ఉద్యమాల్లోకి వచ్చాను నేను. ఆ క్రమంలో కుటుంబ పరంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అప్పుడు బాగా కరువు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ నేపథ్యంలో నేను హైదరాబాద్కి వచ్చి ఒక ఫ్యాక్టరీలో కూడా పనిచేశాను. ఒక 60 వరకు మహబూబ్నగర్లో అటు ఇటు ఇక్కడ కూడా పనిచేస్తూ మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళాను నేను. ఇక్కడ హైదరాబాద్లో చర్లపల్లిలో పేపర్ బోర్డ్ ఫ్యాక్టరీలో చేశాను. మహబూబ్నగర్లో ఉన్నప్పుడు కూడా ఆ ఫ్యాక్టరీలో నేను మా అన్న 2 పనిచేసాం. కుటుంబపరం కూడా బాగా ఇబ్బంది అయ్యి మా పెద్దన్న చనిపోయిన తర్వాత, మా తండ్రి చిన్నప్పుడే చనిపోయినాక కుటుంబం అప్పుడు వేరే పనులు కూడా చేసుకునే అవకాశం, ఆదాయం కూడా లేని పరిస్థితిలో మహబూబ్నగర్కు ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయ్యి అక్కడ వర్కర్స్ మళ్ళీ మా నాన్న ఎప్పుడైతే పాలేరుగా మహబూబ్నగర్లో మార్వాడీస్ దగ్గర పాలేరుగా పనిచేశాడు. మార్వాడీస్ అప్పటికే వచ్చున్నారా సార్? అప్పటికే మార్వాడీస్ మహబూబ్నగర్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ బర్రెలు, పెద్ద ఈ బర్రెలు, వాటి పాలు వాళ్ళ కోసం పని చేసుకోవడానికి పాలేర్లను పెట్టడం, వాళ్ళ దాంట్లో బాగా కుస్తీ పోటీలు అటువంటివి కూడా ఉండేవి. అట్లా వీళ్ళకి కూడా అది వచ్చింది అక్కడ. ఈ వ్యాయామం చేయడం కానీ, కుస్తీ పోటీలు, ఇటువంటి కొన్ని అబ్బినాయి కూడా. ఆ క్రమంలో అక్కడ కష్టపడి పని చేసుకుంటూ పోయిన మళ్ళీ ఊరికి వచ్చి మళ్ళీ కొంత భూమి కూడా కొని చిన్న రైతుగా మారాడు మా తండ్రి. మా కుటుంబం వచ్చే వరకు మళ్ళీ మాకు ఇబ్బందులు వచ్చినా మేము అనివార్యంగా మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చి అందరం అన్నదమ్ముల్లో 3 వచ్చి అక్కడ పనిచేసాం. పెద్దన్న చనిపోయాడు. అందరం ఫ్యాక్టరీలో పనిచేసాం. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా వచ్చి పనిచేసాం. వాళ్ళు ఆ రకంగానే చేస్తూ దగ్గర నేను మళ్ళీ మూమెంట్లోకి ఊరికి పోయి పూర్తికాలం ప్రజా సమస్యల మీద పనిచేస్తూ అట్లా హోల్ టైమర్గా ఉండిపోయాను. ఇక ఎడ్యుకేషన్ ఎంత సార్? నేను ఎంటర్ అయిపోయినాక డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత కొంత ఎగ్జామ్స్ అట్లా రాశాను. తర్వాత ఇక దాన్ని క్లోజ్ చేశాను. అప్పటికే కేసులు, జైళ్ళు. 10th క్లాస్లో ఉన్నప్పుడే ఒకసారి స్టూడెంట్స్ది సమ్మె జరిగినప్పుడు ఆ ఊర్లో ఉండే నాయకుల మీద అంతా కూడా కేసేస్తూ నా మీద కూడా కేసేసారు. ఆ రూపాయల నుంచి అప్పటి నుంచి ఇక కేసులు మూమెంట్లో భాగంగా కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు దళితులు చాలామంది నక్సలిజం వైపు ఆకర్షిస్తారు. మీరు ఎందుకు ఆ వైపు ఆకర్షిస్తారు? కాలేరా, అయినా కూడా పోలేదా? అంటే అప్పుడు ఆర్ఎస్యు రాడికల్స్ అది నక్సలైట్ పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ. అది నేను విద్యార్థి దశ వరకు ఉన్న మా అన్నోళ్ళు, పెద్దవాళ్ళు, సీనియర్స్ అంతా కూడా అందులో ఉన్నారు. ఆ విధానాన్ని సరైనది కాదని చెప్పి మళ్ళీ ఇంకొక నక్సలైట్ పార్టీలో ప్రజాపంత, సిపిఐఎంఎల్ ప్రజాపంతలో నేను పీడిఎస్యూలో పనిచేశాను. ఆ తర్వాత ప్రజాపంత పార్టీలో కూడా చాలా కాలమే పనిచేయడం జరిగింది. ఆ ప్రాంత ఉద్యమంలో ఎంఎల్ పార్టీలో ఎక్కువ కాలం ప్రజాపంతలోనే పనిచేశాను. పీడిఎస్యూ తర్వాత పివైఎల్
ఆ తర్వాత అక్కడ పార్టీగా గ్రామ కార్యదర్శిగా, ఆ డివిజను నాయకులుగా ఆ ప్రాసెస్లోనే మొత్తం పనిచేశారు ఐఎంఎల్ పార్టీలో. ముందు నక్సలైట్ ఆలోచన విధానంలో భాగంగానే వాటిలో ఎక్కువ కాలం పనిచేసి 96లో సిపిఎం రాజకీయాలకు వచ్చింది. అప్పటికి నక్సలైట్లు చెప్తున్నటువంటి విధానం వల్ల పరిష్కార మార్గాలకు అవకాశం ఎలా ఉంది, సిపిఎం చెప్తున్నటువంటిది ఎట్లా ఉంది, ఈ వ్యత్యాసాలు సైద్ధాంతికంగా వ్యత్యాసాలు, కొన్ని దళాలు కొన్ని చర్యలు అనేవి సెన్సేషనల్గా ప్రజల్ని ప్రభావితం చేస్తున్నా ప్రజలే సన్నద్ధం కాకుండా, ప్రజలే విప్లవోద్యమంలోకి రాకుండా, వాళ్ళని చైతన్యవంతం చేయకుండా మనం ఇంతటి పెద్ద ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని, దాని యొక్క సైన్యాన్ని, దాని రాజ్యాన్ని ఎదుర్కోవడం అనేటటువంటిది చిన్న చిన్న గ్రూపుల వల్ల, దళాల వల్ల అవి సాధ్యమయ్యే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ప్రజలు తిరగబడాలి, ప్రజలు సైనికంగా కూడా సన్నద్ధం అవుతారు. కానీ ప్రజలు జరగాలి, అది ఆ రూపంలో ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాలు కూడా ప్రధానంగా ఆలోచించి ప్రజల్ని సన్నద్ధం చేయడం, చైతన్యవంతం చేయడం, ఆ పాత్రను సిపిఎం పార్టీ ఉన్న దాంట్లో బెటర్గా చేస్తుంది అప్పుడు అని మేము భావించాము. అది ప్రత్యామ్నాయంగా రాజకీయాలకు భిన్నంగా పోతుంది, బూర్జువా రాజకీయాలకు భిన్నంగా దాని పాత్ర ఉంటుంది అని చెప్పి భావించి అందులోకి వచ్చి పనిచేస్తున్నాం. సార్ ఇప్పుడు ఈ పార్టీల రాజకీయ పార్టీల విషయం తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు మొన్నటి వరకైనా సరే ఏ సిపిఎం అయినా సిపిఐ అయినా ఆధిపత్య కులాల వారే కన్వీనర్ అధ్యక్షులుగా ఉన్నారు. మిమ్మల్ని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఇందులో రెండు కారణాలు. ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీల్లో ఆధిపత్య కులాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఎక్కువ కాలం ఉన్నారు అనేది కరెక్ట్. అది సిపిఎంలో ఉన్నారు, మిగతా కమ్యూనిస్ట్ పార్టీల్లో, ఎంఎల్ పార్టీల్లో కూడా ఆ రకంగానే ఉన్నారు. అయితే వాళ్ళు ఆధిపత్య కులాల నుంచి వచ్చారు, కానీ పనిచేసినటువంటిదంతా కూడా ఈ అనగారినటువంటి తరగతులు, పేదల కోసమే పనిచేశారు. ఆ పని చేసేటటువంటి క్రమంలో వాళ్ళ జీవితాలను కూడా త్యాగాలు చేశారు, కేసులు ఎదుర్కొన్నారు, జైళ్ళ పాలు అయినరు, కొంతమంది ప్రాణాలు కూడా అర్పించారు. అందుకని ఏ కులంలో పుట్టిండు అనే దానికంటే మార్క్సిస్టు ఐడియాలజీలో భాగంగా ఈ శ్రామిక వర్గాల విముక్తి జరగాలంటే ఈ శ్రామిక వర్గాలను ఐక్యం చేయాలా. ఆ ఐక్యం చేసేటటువంటి క్రమంలో ఈ కులాసమానతలు, కులవిక్ష అవి కూడా ఆటంకంగా ఉన్నాయి, వాటిని కూడా మనం నిర్మూలించాలి. అందుకని దళిత వాడల్లో వెళ్ళాలి, దళిత వాడల్లో తినాలి, దళితులతో కలిసి ఉండాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేయాలనేటటువంటి దృక్పథంతో ఏ కులం నుంచి వచ్చినా ఈ పని చేశారు. అందుకని దళితులు కానీ అట్లాగే శ్రామిక వర్గాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఈ నాయకుల్ని ఆదర్శంగా కూడా తీసుకొని వాళ్ళు కదిలి మూమెంట్ కూడా చేశారు. మీరు తెలంగాణ సాయుధ పోరాటం తీసుకున్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలు తీసుకున్నా, లేదా నక్సలైట్ పార్టీ ఉద్యమాలు తీసుకున్నా, ప్రజల కోసం ఏ కులం నుంచి వచ్చారని కాదు, ప్రజల కోసం, ఆదివాసీల కోసం, ఈ తరగతుల కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని ప్రాణాలే ఇవ్వడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు ఈ దళితులు, పేదవాళ్ళ కోసం సిద్ధమైతే వాళ్ళను ఆధిపత్య కులాలు అనేటటువంటి కోణంలో చూడడం అనేది సాధ్యం కాదు. వాళ్ళు ప్రజల కోసం పనిచేశారు, మార్క్సిస్ట్ ఐడియాలజీలో భాగంగా పనిచేశారు, మనుషుల్ని అందరు సమానంగా ఉండాలనే భావం కోసం పనిచేశారు. అది ఒక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, ఈ దేశంలో కులం ఉంది, కుల వ్యవస్థ కొనసాగుతుంది, ఆ కులాల మధ్య అసమానతలు ఉన్నాయి. ముఖ్యంగా అట్టడుగున ఉండేటటువంటి దళితుల్ని కానీ, ఆదివాసీలు కానీ, వెనకబడ్డటువంటి తరగతుల నుంచి కానీ వాళ్ళు సామాజికంగా చేత ఆర్థికంగా దోపిడితో పాటు రాజకీయంగా కానీ ఇతర వాటిలో కూడా దానికి తగిన ప్రాధాన్యతలు ఉండవు. రిజర్వేషన్స్ ఉంటే తప్ప కొన్ని అయినా ఉద్యోగాలు వచ్చినాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు అయ్యిందంటే కూడా రిజర్వేషన్స్ ఉండడం వల్ల అయ్యారు. పార్టీ పదవుల్లో అటువంటివి ఉండవు, రిజర్వేషన్స్ ఏమి ఉండవు. పార్టీ పదవుల్లో రిజర్వేషన్ ఆధారంగా బాధ్యతలు ఉండవు, ఏ పార్టీ అయినా అట్లా ఉండదు. ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ ఈ విషయాన్ని, ఈ అనగారినటువంటి తరగతుల కోసం పైనుంచి వచ్చి పోరాడుతున్నది. అది గొప్ప విషయం, భవిష్యత్తులో కూడా పోరాటం జరుగుతుంది. అట్లాగే కింది తరగతుల నుంచి వచ్చే వాళ్ళని కూడా నాయకులుగా అభివృద్ధి చేయాలా, దళితుల నుంచి, అట్లాగే ఆదివాసీల నుంచి, మహిళల నుంచి, వెనకబడ్డటువంటి తరగతుల నుంచి, పేద వర్గాల్లో అయినటువంటి వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఇటువంటి తరగతుల నుంచి
నాయకత్వాన్ని కూడా అభివృద్ధి చేయాలా, వాళ్ళని కూడా నాయకత్వ స్థానంలోకి తెస్తే అది మరింత ఇంకా ఉద్యమానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్లస్ ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించేటటువంటి సామర్థ్యం పై తరగతుల నుంచి వచ్చిన వాళ్ళకే ఉండదు, కింద నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా మనం ఆ రకంగా ఎడ్యుకేట్ చేసుకుంటే ప్రజల కోసం నాయకత్వం వహిస్తారు అనేటటువంటిది ఆ పార్టీ అట్లా ముందుకు తీసుకొచ్చి కాన్షియస్గానే ఆ ప్రయత్నాలు చేసి ఆ క్రమంలోనే నేను ఇప్పుడు కార్యదర్శి బాధ్యతల్లో కూడా రాగలిగాను. చాలామంది జిల్లా కార్యదర్శులు ఎక్కువ మంది తెలంగాణలో కింది తరగతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మండల స్థాయిలో అయితే దాదాపు 80-90% ఉన్నారు. ఆ క్రమంలోనే పార్టీ నాకు ఈ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. మహిళల్లో కూడా ఆ నాయకత్వాన్ని పెంచేటటువంటి ప్రయత్నం సీరియస్గా మండల స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు అటువంటి ప్రోత్సాహం జరుగుతుంది. సో మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అనుకుంటారు మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి ఆలోచన లేదా, రాలేదా, కావాలని చేయలేదా? ఇన్ని సంవత్సరాల నుంచి అంటే కూడా కమ్యూనిస్ట్ పార్టీ సహజంగానే మార్క్సిస్ట్ ఐడియాలజీ మొదటగా మన దేశంలోకి రావడం అనేటటువంటిది ఇతర దేశాలకు పోయి చదవగలిగినటువంటి వాళ్ళు, కొద్ది ఆర్థికంగా ఉన్నవాళ్ళు, పై తరగతుల నుంచి పోయినటువంటి వాళ్ళు మార్క్సిజానికి అట్రాక్ట్ అయ్యారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో కూడా ఏ కులంలో ఉన్నా సరే ఈ మార్క్సిస్ట్ ఐడియాలజీలో భాగంగా ఈ పేదరికం ఉండకూడదు అని భావించినటువంటి సెక్షన్స్ కూడా అప్పుడు చదువు వాళ్ళలోనే ఎక్కువ ఉంది. కాబట్టి బ్రాహ్మణుల నుంచి కానీ ఆధిపత్య కులాల నుంచి కానీ ఎక్కువ మందికి చదువు ఉంది. ఆ చదువుకున్నటువంటి వాళ్ళలో మార్క్సిస్ట్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఆ తరగతుల నుంచే ఉన్నారు. చదివే ఆ రోజు అక్కడ ఉంది. ఆ చదువుకున్న వాళ్ళలో కూడా కొంతమంది ఈ మార్క్సిస్ట్ ఐడియాలజీని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది అర్థం చేసుకొని దానికి నాయకత్వ స్థానంలో ఎక్కువ కాలం వాళ్ళు ఉన్న పరిస్థితి. మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే ఈ కింది తరగతుల్లో చదువు ఎక్కువ పెరిగింది, కొన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవడం పెరిగింది. అట్లాగే మార్క్సిస్ట్ ఐడియాలజీని కూడా అర్థం చేసుకొని ఇది మన వైపు మన విముక్తి కోసం ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన కూడా పెరిగింది. ఆ రోజుల్లో అది లేదు, కానీ వాళ్ళ వెనకాల ఫాలో అయ్యారు ఈ తరగతులు. ఆ చైతన్యవంతంగా మార్క్సిస్ట్ ఐడియాలజీని అర్థం చేసుకునేటటువంటి స్థాయిలో చదువు అనేటటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీల్లో లేదు. తర్వాత క్రమంలో అది పెరిగింది, నాయకత్వ స్థానంలోకి రావడం పెరిగింది. మార్క్సిస్ట్ ఐడియాలజీని కూడా అర్థం చేసుకోవడంలో పెరిగింది. భారతదేశంలో కుల అసమానతలు నిర్మూలించడం కోసం కూడా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయాలనేటటువంటిది వచ్చింది. అట్లాగే మొత్తం ఈ ఆర్థిక దోపిడీ నిర్మూలన జరిగితే అందులో భాగంగానే అనేక అంశాలన్నీ కూడా ఈ అసమానతలంతా కూడా పరిష్కారం అవుతాయి అనేది చూసినప్పుడు అక్కడ కులం ప్రస్తావన పెద్దగా రాదు. ఈ ఆర్థిక దోపిడీ వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులంతా కూడా ముందుకు ఉండడం అనేది జరిగింది. ఆ క్రమంలో సామాజిక అంశాలు కూడా తోడయి సామాజిక తరగతులు కూడా తమ ఆత్మగౌరవం, తమకు ప్రాధాన్యతలు కావాలనేటటువంటి విషయాలు కూడా ఈ మధ్యకాలంలో పెరిగినాయి బాగా. ఆ క్రమంలో దాన్ని బేస్ చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీలో బాధ్యతలు ఇవ్వడం అనేది ఉండదు, కానీ మార్క్సిస్ట్ ఐడియాలజీలో భాగంగా ప్రజల కోసం పనిచేయడం అనేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఖార్గే ఎస్సీ, అంతకుముందు బీజేపీ పార్టీకి బంగారు లక్ష్మణ్ అని చెప్పి ఎస్సీని పెట్టారు. ఖార్గే అయినా బంగారు లక్ష్మణ్ అయినా వాళ్ళు దళితుల్ని ఆ పార్టీకి అధ్యక్షులుగా పెట్టినా వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారంటే వాళ్ళు దోపిడీ వర్గాల కోసం, ఆధిపత్య కులాల కోసం, మొత్తం వాళ్ళ ఆదేశాలే ఉంటాయండి. వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తారంటే వాళ్ళ కోసం పనిచేస్తారు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి ఆధిపత్య కులాల నుంచి వచ్చారు, కానీ కింది కులాలకు కింది తరగతుల కోసం పనిచేశారు. ఈ వ్యత్యాసం ఉంది. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలో ఈ తరగతుల నుంచి కూడా వచ్చినటువంటి నాయకులు వచ్చి ఇప్పుడు నేను ఈ బాధ్యతల్లోకి వచ్చాను. నేను శ్రామిక వర్గాల కోసం, అణగారిన తరగతుల కోసం పనిచేస్తాను. ఇప్పుడు బీజేపీలోనో కాంగ్రెస్లోనో దళిత నాయకులు ఉంటే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేయడం తప్ప ఆ శ్రామిక వర్గాలకు లేదా తన అణగారిన తరగతుల కోసం ఏ తరగతుల నుంచి వచ్చిర్రో వాళ్ళ కోసం పనిచేయడం అనేది వాళ్ళ వల్ల సాధ్యం కాదు. ఈ వ్యత్యాసం ఉంటుంది. కేవీపీఎస్ పుట్టుక నుంచి అంటే మీరు ఉన్నారు, అంత చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా చేశారు. కేవీపీఎస్ గురించి చెప్పండి. 1998లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడింది. ఏర్పడడానికి ముఖ్య కారణం అది చెప్పండి. అదే సమాజంలో ఈ అంటరాంతరం, కుల వివక్ష, దళితుల మీద దాడులు, అత్యాచారాలు, కారంచేడు సంఘటన, చుండూరు సంఘటన, వేంపేట లాంటి ఘటనలు ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో దళితులు కూడా సంఘటితమై వాటిని వ్యతిరేకించేటటువంటి ఉద్యమాలని కూడా ముందుకు వచ్చారు. అంబేద్కర్ ఐడియాలజీ కూడా పెద్ద ఎత్తున ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
పెరిగింది. అలాంటి క్రమంలో కమ్యూనిస్టు పార్టీగా కులపీడనకు వ్యతిరేకంగా, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది జరుగుతున్నప్పుడు అనేక అంశాల్లో భాగంగా ఆ పాయింట్ను కూడా పనిచేస్తుంది. కానీ పర్టికులర్గా ఈ కుల వివక్షను, అంటరాంతాన్ని, కుల వ్యవస్థ నిర్మూలన కోసం కూడా పార్టీలకు అతీతంగా దాన్ని వ్యతిరేకించే శక్తులంతా కూడా కలుపుకొని ఒక ప్రత్యేకమైన కృషి చేస్తే తప్ప అది పరిష్కారం జరగదు. ఆ రూపంలో ఒక ఆర్గనైజేషన్ పెట్టాలనే దానికోసం అప్పుడు బివి రాఘవల్ గారు రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడు. మరి ఆయన ఎక్కువ వీటి మీద కూడా ఆలోచించి, వీటి సామాజిక అంశాల మీద కూడా ఎక్కువ ఆలోచించి ఆ సంఘాన్ని, ఆ స్థాపనని పెట్టాడు. నేను మొట్టమొదటి కార్యదర్శిని దానికి. పాటూరు రామయ్య గారు అధ్యక్షుడు ఉన్నాడు, రాఘవల్ గారు కూడా ఉపాధ్యక్షుడిగా ఆ కమిటీలో ఉన్నాడు. అనేక అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 7-8 మంది కార్యకర్తలు అనేక గ్రామాల్లో నెలల తరబడి కులవివక్ష మీద, అంటరాంతరం మీద సర్వేలు చేసి అనేక ఘటనలు పరిశీలించి దాదాపు 100 రకాల కులవివక్ష రూపాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి విషయాలంతా బయటికి తెచ్చి ప్రభుత్వం దృష్టికి తెచ్చి దీనికోసం విచారణ జరపడం కోసం మేము సంఘంగా చేసాం. కానీ మీరు ఒక కమిషన్ వేయండి అని SC/ST కమిషన్ కోసం, జస్టిస్ పున్నయ్య కమిషన్ కోసం పోరాడాం. దానికోసం చాలా పెద్ద ఎత్తున 1000 మంది వచ్చి ముట్టడి చేస్తే కానీ అది సాధ్యమైంది. జస్టిస్ పున్నయ్య పర్యటన చేసి ఆ తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. దానికి ఆధారంగా చట్టాలు, జీవోలు తేవాలని ఉద్యమాలు చేసిన తర్వాత ఒక 42 జీవోలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రంలో కుల వివక్ష మీద ప్రభుత్వం సర్వేలు చేసి వాటి కోసం ఒక కమిషన్ వేసి దాన్ని పరిష్కరించడం కోసం జీవోలు రావడం అనేది మొత్తం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. ఆ తర్వాత పర్మనెంట్ కమిషనే ఒకటి ఉండాలని చెప్పి కూడా పోరాటం చేశాం దాని మీద. అట్లా వివక్ష మీద 1 మెన్ కమిషను, జస్టిస్ పున్నయ్య కమిషను, దాని ఆధారంగా జీవోలు 42, దాని ఆధారంగానే పర్మనెంట్ SC/ST కమిషన్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఆ రూపంలో అదొకటి చేసాం. ప్రభుత్వం మాత్రమే చేయాలా, వివక్షను నిర్మూలించాలనే కార్యక్రమాన్ని ఒత్తిడి తెస్తూనే అప్పుడు ప్రభుత్వం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంటే కులవివక్షకు వ్యతిరేకంగా పనిచేసింది. 3 రోజులు మొత్తం చంద్రబాబు నాయుడు కూడా పోయి అంటరాంతరం వీటికి వ్యతిరేకంగా చేశాడు. రాజశేఖరుడు ఉన్నప్పుడు కూడా ఇటువంటి క్యాంపెయిన్ చేయించాం మేము. అది ఒక ప్రాసెస్. కానీ మేము సొంతగానే దళితుల్ని సంఘటితం చేసి కులవివక్ష మీద ప్రతిఘటన ఉద్యమాలు నడపాలని అనేక గ్రామాల్లో, 100 గ్రామాల్లో దేవాలయాల ప్రవేశాలు చేయించడం కానీ, రచ్చబండల మీద కూర్చోబెట్టడం కానీ, దళితులు అగ్రకులాల వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు అనేదాన్ని మేము చెప్పులు వేయించి తిప్పియడం, సైకిల్ దొక్కకూడదంటే సైకిల్ దొక్కియడం, క్షవరం చేయించడం, బట్టలు ఉతికని గ్రామాల్లో బట్టలు ఉతికియడం, బస్ స్టాపుల్లో కూర్చొనివ్వరంటే బస్ స్టాపుల్లో కూర్చోబెట్టడం, ఇలాంటి ప్రతిఘటన పోరాటాలు లెక్కలేనన్ని ప్రతిఘటన పోరాటాలు చేశాం. బావుల్లో నీళ్ళు తోడుకోవడం, దేవాలయాలకు పోయినందుకు కొన్ని దేవాలయాలు మూతపడ్డాయి. దళితులు దేవాలయాలకు పోయారు, ఆయనకు దేవుడు ఇక్కడ లేడు, ఇక్కడ అని బయలుపడ్డాడని మూసేసినాయి. ఇప్పుడు కూడా కొన్ని మూసుకొని ఉన్నాయి. అంటే అలాంటి ప్రతిఘటన ఉద్యమాలు KVPSగా ఎప్పుడు జరగనటువంటి పద్ధతుల్లో అవి చేసాం. ఆ తర్వాత దీని వరకే పరిమితం కాకూడదని SC/ST సప్లాన్ చట్టం ఒకటి బడ్జెట్లో కూడా తన వాటా తనకు అమలు జరగాల. దానికోసం కూడా ఒక 10 సంవత్సరాలు కంటిన్యూ ఉద్యమం చేసాం. నిరాహార దీక్షలు, చలో అసెంబ్లీ, సామూహికంగా కార్యక్రమాలు, అట్లాగే ఐక్య కార్యాచరణ ఉద్యమాలు, ఇవన్నీ కూడా నడిపిన తర్వాత అనివార్యంగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నోడల్ ఏజెన్సీని, SC/ST నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. ఆ నిధులు కేటాయింపు అనేటటువంటి ప్రాసెస్ జరిగింది అప్పుడు. ఆ తర్వాత నోడల్ ఏజెన్సీ సరిపోదు, దీనికోసం ప్రత్యేకంగా ఒక చట్టమే తీసుకురావాలని చెప్పి ఉద్యమాన్ని నడిపాం. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు ఆ రకమైనటువంటిది తీసుకొచ్చాడు. ఆ తర్వాత దాన్ని ఇంకా కొద్దిగా లోపాలు ఉన్నాయి అనేటటువంటి దాని మీద కూడా కంటిన్యూ మూవ్మెంట్ చేసాం. KCR వచ్చిన తర్వాత ఆ లోపాలను కూడా సవరిస్తూ కొన్ని చట్టం చేశాడు. అయితే ఇప్పుడు చట్టం వచ్చింది కాబట్టి బడ్జెట్లో నిధులు కేటాయింపులు కొంత పెరిగినాయి. కానీ నిజంగా న్యాయంగా రావాల్సినంత ఇప్పుడు కూడా రావడం లేదు. కానీ కొంత పెరిగాయి కాబట్టి హాస్టల్స్లో మెస్ ఛార్జీలు పెరగడం కానీ, ఈ గురుకుల పాఠశాలలు పెరగడానికి కారణం అదే. అట్లాగే దళిత వాడల్లో కొంత అయినా రోడ్లు వేయడం, డ్రైనేజ్ వేయడం, ఆ నిధులు కొంత వస్తున్నాయి కాబట్టి ఈ మేరకు జరిగింది. పర్టికులర్గా దళిత గిరిజన వాడల అభివృద్ధి కోసమే నిధులు కేటాయించాలని ఒక పెద్ద మూవ్మెంట్ చేసాం. దానివల్ల కూడా ప్రభుత్వం
నిధుల కేటాయింపులు చేసి ఆ దళిత వాడల అభివృద్ధికి సంబంధించి చేశారు. చాలా గ్రామాల్లో, వేల గ్రామాల్లో దళితులకు ఉండడానికి ఇల్లు లేదు, సాగు చేసుకోవడానికి పొలం లేదు, చనిపోతే బొందలగడ్డలో సమాధి చేయడానికి బొందలగడ్డ లేదు. ఈ ఇష్యూ కూడా టేకప్ చేసి చాలా గ్రామాల్లో ఉంది, ఇప్పటికీ ఆ ప్రాబ్లం ఉంది. ఈ ఇష్యూని కూడా సీరియస్గా తీసుకొని శవపేటికల్ని పెట్టి నిరసనలు పెట్టి, ఇంకా కొంతసార్లు చనిపోయినప్పుడు సమాధి పెట్టే స్థలం లేకపోతే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందే శవం పెట్టి అక్కడే గుంతతో ఈడ పూడుస్తాం అంటే కానీ ప్రభుత్వం కదలలేదు. ఆ క్రమంలో 1235 జీవో వచ్చింది. ప్రతి దళిత వాడలో 2 ఎకరాల భూమి శ్మశానాలకు ఇవ్వాలని, అది రాజశేఖర రెడ్డి ఉన్న టైంలోనే ఆ జీవో వచ్చింది. 7-8 వేల గ్రామాల్లో అప్పుడు ఇచ్చారు. అయినా ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఆ సమస్య ఉంది. ఇలాంటివన్నీ కూడా కొన్ని విజయాలు సాధించాము. మన పార్టీ విషయానికి వద్దాం సార్. కమ్యూనిస్ట్ ఏదైనా సిపిఐ, సిపిఎం ఏదైనా సరే దాదాపు 2000 వరకు 2000 సంవత్సరం వరకు వాటి హవా నడిచిందని చెప్పొచ్చు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. కానీ ఆ తర్వాత ఎందుకు తగ్గుతూ వచ్చింది వాటి ప్రజా అంటే అసలు ఈ కమ్యూనిస్టులు అంటేనే ప్రజలు, వాటితో మమేకమై ఉండేటోళ్ళు, వారితో పాటు కష్టాలు నష్టాలు అన్నీ చూసిన వాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు ఈ కమ్యూనిస్టుల ప్రభావం ప్రజలపై లేదు? ఎందుకు ఆదరిస్తలేరు ప్రజలు వీళ్ళని? ఉన్నదా అసలు ఆదరణ ఉన్నదా? కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో ఆ గౌరవం, ఆ ఆదరణ ఉంది. అయితే ఇంకా దాన్ని అందుకోగలిగినంత పని మేము చేయాల్సింది ఉంది. ప్రజల్లో ఇప్పుడు పార్టీలు పెరగడం, ఒక పార్టీకి ఇంకొక పార్టీ పెరగడం. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత టీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు బీజేపీ. బూర్జువా పార్టీలే, ప్రజలను మోసం చేసి దోపిడీ చేసే పార్టీలే ఇవన్నీ కూడా. కానీ ఒక పార్టీకి ఇంకో పార్టీకి ఉన్నప్పుడు ప్రజలు ఆల్టర్నేట్గా ఆ పార్టీలను కూడా చూస్తూ అవి కూడా ఏమైనా చేస్తాయి అనేటటువంటి నమ్మకాలతో ఆరోపణలు, ఆ ప్రభావాల వైపు పోయి కమ్యూనిస్టులు కొంత బలహీనపడ్డటువంటిది ఉంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు పెట్టుబడిదారులంతా కూడా, కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులంతా కూడా ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు ప్రత్యక్షంగా. వచ్చిన తర్వాత ఈ ఎన్నికల సందర్భంగా వాళ్ళు విపరీతమైనటువంటి డబ్బులు పంపిణీ చేయడం, మద్యం పంపిణీ చేయడం, నాయకుల్ని కొనుగోలు చేయడం, ఇలాంటి ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. వాళ్ళ కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రజల కోసం సేవ చేసి రాజకీయాలు వచ్చిన వాళ్ళు కాదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎంపీగా పోటీ చేయొచ్చు అనేటటువంటి ధోరణి ఈ పెట్టుబడిదారులు ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఇది పెరిగింది. అందుముందు బూర్జువా పార్టీలో కూడా ప్రజల కోసం చేసే నాయకులు ఉండేవాళ్ళు కొంత. ఇప్పుడు అది లేదు. డైరెక్ట్గా ఎన్ని కోట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి, ఎన్ని కోట్లు ఇస్తే సీట్ వచ్చిందనే దాన్ని బట్టి, ఎన్ని కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెడితే గెలుస్తాడనేటటువంటిది వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత. ఇటువంటి ప్రభావం సహజంగానే కొంత పేద ప్రజల్ని అది ఆకర్షించి అమాయకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వాటి నుంచి కూడా బయటపడేటట్టుగా, అలాంటి భ్రమల నుంచి కూడా బయటపడేటట్టుగా ఆ పోరాటాలని నడిపేటటువంటి విషయంలో మేము ఇంకా ప్రజల్ని చైతన్యవంతం చేసే పని జరగాల్సి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మా వెనకాల ఇప్పటికీ జనాలు ఉన్నారు. మేము ఏదైనా సమ్మెలు, ఇప్పుడు కార్మికుల సమ్మె చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా అట్లాగే వ్యవసాయ కూలీలకు వేతనాలు కావాలన్నా, కూలీ పెంచాలన్నా, ఇతర సమస్యలు ఏదైనా ఉన్నా పెద్ద పెద్ద భారీ సంఖ్యలోనే వస్తారు. సభలు జయప్రదం అవుతున్నాయి, అవన్నీ కూడా జరుగుతున్నాయి. పోరాటాల్లో కూడా వస్తున్నారు, కొన్ని డిమాండ్ సాధించుకుంటున్నారు ఎర్రజెండా నాయకత్వాన్ని. అదే క్రమంలో ఎన్నికలు, ఓట్లు అనే వరకు వచ్చే వరకు అక్కడ ఆ రకంగా ఓట్లు పడడం లేదు. పోరాటాల్లో వచ్చినటువంటి ఈ జనమే ఎన్నికల సందర్భంగా ఓట్లప్పుడు బూర్జువా పార్టీలకు వేస్తున్నారు. అది ప్రజల్ని ఇంకా రాజకీయ చైతన్యం చేయించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో మేము ఇంకా లోపం ఉంది బాగా. రాజకీయ చైతన్యం అంటే సార్ చూసుకున్నాడు, ఇప్పుడు ప్రజలందరికీ టీవీలు వచ్చినాయి, మొబైల్ వచ్చినాయి, అంటే ఏం జరుగుతుందో, ఏ పార్టీలో ఏం జరుగుతుందో వాళ్ళకు చిన్నగా తెలుసు. అయినా కూడా ఇంకా ఈ కమ్యూనిస్టుల వైపు ఎందుకు ఇంకా వాళ్ళు మలుగుతలేరు? వాళ్ళకి ఎన్నికల్లో నాయకులు ఎందుకు ఎన్నుకోలేకపోతే అంటే వాళ్ళకి ఇంకా అర్థం కానివ్వాల్సినటువంటి విషయాలు ఏంటంటే, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకొక ప్రాంతీయ బూర్జువా పార్టీ అయినా, అది పూర్తిగా పెట్టుబడిదారుల కోసం, భూస్వాముల కోసం, ధనిక వర్గాల కోసం ఏర్పడ్డ పార్టీలవి. అవి మనల్ని దోపిడీ చేసి సంపద అక్కడ పోగేసుకుంటున్నాయి. ఈ దేశ సంపద అంతా కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోనే పోగై ఉంది. శ్రామిక వర్గాలకు ఆ సంపద రాకపోవడం వల్ల ఈ అసమానతలు ఉన్నాయి.
ఈ శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు అవి పూర్తిగా పెట్టుబడిదారులకు భూస్వాములకు అనుకూలమైనటువంటి పార్టీలు అని ప్రజల్ని అర్థం చేయించడంలో అర్థం చేసుకోవడంలో రెండు రకాల సమస్య ఉంది. అదొక రాజకీయ పార్టీ మాకు ఏదో రేషన్ కార్డు ఇస్తుంది, లేకపోతే పెన్షన్ ఇస్తుంది, లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాల్లో కొన్ని రాయితీలు ఇస్తారని ఈ శ్రామిక వర్గాల నుంచి వచ్చిన సంపదతో పోగైనటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీలు ఇస్తాయి. కానీ అసలు సంపద అంతా కూడా కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారుల చేతుల్లో ఉంది. ఒక దేశంలో ఒక 200 మంది పెట్టుబడిదారుల చేతుల్లో దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల సంపద ఉంది. ఈ దేశ బడ్జెట్ ఒక సంవత్సరానికి 50 లక్షల కోట్లు. ఒక 200 మంది సంపద మాత్రం 30 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఎక్కడ పోగవుతుంది సంపద? ఆ 30 లక్షల కోట్ల సంపద అనేటటువంటిది అది ప్రజలది కదా, శ్రామిక వర్గాలది కదా. ఆ సంపద పేద ప్రజలకు వస్తే సౌకర్యాలు మెరుగుపడితే దేశం అభివృద్ధి జరుగుతుంది. ఆ రకంగా శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైన పార్టీలని ఇంకా ప్రజలు అర్థం చేసుకోవడంలో, అర్థం చేయించడంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా కృషి చేయాల్సిన అవసరం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా శ్రామిక వర్గాలని ఈ పదాలు కొన్ని రోజుల వరకు బాగానే ఉంటాయి. ఇప్పుడు అసలు ఉందంటే అది ఆ పదాలు వినగలుగుతున్నారు జనాలు? అసలు శ్రామికులు ఉన్నారు కాబట్టి అది నిజం. ఇప్పటికీ కోట్ల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు కార్మికుడిగా కనీస వేతనం కూడా రాకుండా కుటుంబాన్ని పోషించలేక బ్రతుకు జీవనం అనేది కష్టంగా మారుతుంది. అందుకని ఆయన కార్మికుడు. ఆ కార్మికుడు యజమాని ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్మికుడు అణచివేత దోపిడి గురవుతాడు. కాబట్టి ఆ ప్రజలు దానికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయానికి రాక తప్పదు. ఈ శ్రామిక వర్గ ప్రజలంతా సంఘటితం కావాలా, మనం శ్రమ చేసే వాళ్ళం అంత సంఘటితం అయితే ఈ ప్రభుత్వం మనదవుతుంది, ఈ రాజ్యం మనదవుతుంది, మనమే పరిపాలించుకుంటాం. వాళ్ళ కార్మికులు, రైతులు, కూలీల రాజ్యం రావాలని చెప్పి అంటే శ్రామిక వర్గాలంతా ఐక్యమైతే అది శ్రామిక వర్గాల రాజ్యం వస్తుంది. అప్పుడు మన సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు కదా, ఈ దోపిడీ లేని వ్యవస్థ చేసుకోవచ్చు కదా అనేటటువంటి చైతన్యం అందిన రోజు వీళ్ళు అనివార్యంగా సంఘటితం అవుతారు. ఎందుకంటే ఈ పేదరికం ఉండాలనో ఈ ఇబ్బందులతోనో బ్రతకాలని చెప్పి ఎవరు అనుకోరు. వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకులు లాంటి సంక్షేమ పథకాలతో బతకాలని చెప్పి కూడా అనుకోరు. మా వాటా మాకు రావాల్సిందే, మా దోపిడి గురవుతున్నాం, మా శ్రమ దోపిడి గురవుతుంది అనే విషయం సరిగ్గా అర్థమైనప్పుడు ఆ కసితోన సంఘటితమై కేవలం ఐక్యం కావడమే కాదు, ఈ కార్మికులు, ఈ శ్రామికులు రాజ్యమే తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మాటలే కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి మాటలు కమ్యూనిస్ట్ పార్టీ చెప్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా జనాలు వింటలేరు. మీ తర్వాత వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు సెంటర్లో వరుసగా అధికారంలోకి వచ్చింది 3 సార్లు. మీ పార్టీలో ఏమో కమ్యూనిస్ట్ పార్టీ ఏదైనా సరే దేశంలో మొత్తం ఆదరణ తగ్గి అసలు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. దీనికి కారణం ఏమంటారు? మీ తర్వాత వచ్చిన పార్టీ ఏమో అంత దూసుకుపోయి దేశాన్ని వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంత గట్టి భావజాలం ఉన్నటువంటి మీ పార్టీ, ప్రజల్లో ఉన్నటువంటి మీ పార్టీ ఇప్పుడు ఎందుకు అంత లేకపోతున్నారు? ఒక్కసారి కూడా ఎందుకు అధికారంలోకి రాకపోతుంది? బీజేపీ పార్టీలు లాంటివి పెరగడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అది మతాన్ని బేస్ చేసుకొని రాజకీయాలు చేస్తుంది. హిందువులమంతా ఒకటి, ఈ దేశంలో హిందువుల మెజారిటీ అయినటువంటి మతంని ఆధారం చేసుకొని శ్రామిక వర్గాలు, పెట్టుబడిదారుల వైరుధ్యం అనే పాయింట్ని పక్కకు పెట్టి మనం హిందువులమంతా ఒకటి, హిందువుల రాజ్యం కావాలా, హిందువుల రాజ్యం కావాలంటే హిందువుల కోసం పనిచేసే బీజేపీకి ఓట్లు వేయాలా, కాబట్టి వీళ్ళకు అధికారం ఇవ్వాలనేటటువంటి దాన్ని ఆకర్షించడం అనేది పెద్ద విషయంగా కాదు. వాళ్ళ వెనకాల పూర్తిగా ఈ పెట్టుబడిదారులంతా కూడా వాళ్ళ వెనకాల ఉన్నారు. అందుకే మీరు అంతా కూడా చూస్తుంటే ఆ పార్టీలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాయి, నాయకుల్ని కొనుగోలు చేస్తాయి, పార్టీలను చీలుస్తాయి, ప్రభుత్వాలని చీల్చేస్తాయి, ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తారు. ఇవన్నీ కూడా పెట్టుబడిదారుల యొక్క ప్రభావంతో జరిగేటటువంటి అధికార అండతోన పెట్టుబడిదారుల ప్రభావంతో వాళ్ళకు ఉండేటటువంటి మీడియా ప్రభావం ఏది ప్రచారం చేయాలంటే అదే చేస్తుంది. ఇవన్నిటినీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ప్రజల్ని ఆ వైపు ఆకర్షిస్తూ ఎన్నికల్లో ఓట్లు వేసుకొని బలపడుతున్న విషయం కరెక్టే. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అటు కాదు. అట్టడుగున ఉండేటటువంటి అణగారినటువంటి తరగతులు, శ్రామిక వర్గాలని ఐక్యం చేయడం కోసం, వాళ్ళ విముక్తి కోసం పనిచేసే పార్టీది. దీనికి ఎలాంటి అండదండలు ఉండవు. ఆ శ్రామిక వర్గాల యొక్క ఐక్యత తప్ప, చైతన్యం తప్ప ఇంకో రూపంలో ఇది అధికారంలోకి రావడానికి అవకాశమే లేదు. ఓట్లు కొనుగోలు చేయదు, డబ్బులున్న వాళ్ళ కోసం పనిచేయదు, వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకని ఆ పార్టీల మధ్య వైరుధ్యం ఉంటుంది, ఆ పెట్టుబడిదారుల మధ్య వైరుధ్యం ఉంటుంది. ఈ పార్టీలు ఉండకూడదని
ఆ పార్టీలు ఆ ప్రభుత్వాలు ఆ యాజమాన్యం కోరుకుంటుంది. మళ్ళీ అలాంటప్పుడు ఈ శ్రామిక వర్గాల్ని చైతన్యవంతం చేసి వాళ్ళ అండదండలతోనే ఈ పార్టీ పెరగాలి. ఆ క్రమంలోనే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావాలా. ముందు ఉద్యమాల క్రమంలో భాగంగా ఇది బలపడ్డం తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఇది ఆలస్యం కూడా అవుతుంది. ఇంతకాలం పనిచేసేటటువంటిది ఇంకెంతకాలం అనేది ఒక్కొక్కసారి ప్రజలు చైతన్యవంతమై తిరగబడితే 2-3 సంవత్సరాలనే విప్లవోద్యమాలు వచ్చినటువంటి దేశాలు ఉన్నాయి. అంటే కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించి ప్రజలు చైతన్యం అవుతే, ఆ ప్రజల శక్తి తనకు అర్థమై తిరగబడేటటువంటి చైతన్యం వస్తే దానికి పెద్ద టైం పట్టదు. మరి మీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు కలిసి పనిచేయలేకపోతున్నాయి? ఎందుకు భేదం చూపించుకుంటా ఉన్నాయి? మేమంటే మేమని చెప్పేసి కలిసి పనిచేస్తే కదా. ఇప్పుడు కలిసిపోతేనే మీరు జనాల నుంచి ఓటు పొందడం. కమ్యూనిస్టులు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు మరింత ఉంది, ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక మతోన్మాద రాజకీయాలు ప్రభావం అవుతున్నటువంటి క్రమంలో, అట్లాగే ప్రజలు దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలే ఆధిపత్యాలు నడుపుతున్నటువంటి క్రమంలో ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటై ఒక ఐక్యంగా ఉద్యమాలు నడపడం వల్ల ప్రజలు ఎక్కువ దాన్ని నమ్మి దాని వెనకాల రావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్ని రోజులకి, అంటే మీ ఆలోచన ప్రకారం ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తుంది? కేరళ కాకుండా మిగతా రాష్ట్రాల్లో, మన తెలంగాణ చెప్పండి, వచ్చే అవకాశం ఇంకెన్ని రోజులు పడుతుండొచ్చు? దీనికి ఇన్ని రోజులు అని చెప్పడం కష్టం, చెప్పలేము. ప్రజల సన్నద్ధత, ప్రజా ఉద్యమాలు మేము ఎంత తీసుకెళ్ళగలుగుతాం, ప్రజలు దాని వెనకాల ఏ మేరకు ర్యాలీ కాగలుగుతారు అనే దాన్ని బట్టి కమ్యూనిస్టులు ఇక్కడ అధికారంలోకి వస్తారా రారా, ఎప్పుడు వస్తారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం అయితే వాస్తవం ఏంటంటే, ఈ తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి వారసత్వం ఉంది. అట్లాగే అనేక త్యాగాలు, ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు ఉంది. ఆనాడే ఒక 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటిది, 10 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర, 4000 మంది ఆ పోరాటంలో అమరులైన చరిత్ర. ఆ తర్వాత కూడా అనేక మంది ఉద్యమాల్లో పోరాడి ప్రాణాలు అర్పిస్తూ ఎర్రజెండాను ముందుకు నడుపుతున్న వారసత్వం తెలంగాణలో బలంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టుల యొక్క రక్తం తడవని నేల లేదు. అందుకని ఆ ప్రభావం ప్రజల్లో కూడా ఇప్పటికీ ఉంది. ఆ ప్రభావాన్ని మేము సరిగ్గా కదిలిచ్చి తీసుకురాగలిగితే తెలంగాణలో తప్పకుండా ఎర్రజెండా బలమైనటువంటి శక్తిగా ముందుకు వస్తుంది. అటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నా. ప్రజాబలం ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా ఈ తెలంగాణలో బలపడి అధికారంలోకి రావడానికి కూడా మా శక్తి కొలది ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఆ ప్రాసెస్ నడుపుతాం. సార్, ఇప్పుడు మీరు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి, పార్టీ కన్వీనర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా బూర్జువా పార్టీలలో ఇప్పుడు ఆధిపత్య కులాల వాళ్ళే అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళు డబ్బులు పెడతారు, యువకులను వాళ్ళ పార్టీలో తీసుకుంటారు, ఏదైనా చేస్తారు. వాళ్ళ కుల ప్రకారంగా కూడా వాళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక దళిత వ్యక్తి అయి ఉండి మిమ్మల్ని చూసి పార్టీలోకి, నాకు తెలిసినంత వరకు అయితే నా చుట్టుపక్కల ఊళ్ళల్లో మీ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ వాళ్ళు వేరే పార్టీకి పోరు, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని చూసి దళితుని దగ్గర మనం పనిచేయాలి, దళితుని కింద మనం మామూలుగా కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అట్లా అసలు మీ పార్టీ ఆదరణ పెరుగుతుంది అనుకుంటున్నారా మీరు? పార్టీలో ఇలాంటి ప్రభావం లేదు. సమాజంలో ఉంది, మీరు అన్నది ఉంది. సమాజంలో ఒక దళితుడిని నాయకుడిగా స్వీకరించడం అనేటటువంటి విషయాల్లో కొంత కుల భావాలు, ఆధిపత్య కుల ధోరణులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కుల వ్యవస్థ ఉంది కాబట్టి అది ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు ఎట్టాగూ మాకు రారు. ఎక్కడైనా సమాజంలో కొద్దిగా విశ్వాసాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఈ ప్రజా పోరాటాలు, ఉద్యమాల ద్వారా తప్పకుండా వాళ్ళు ప్రభావితమై ఇటువైపే ప్రజల వైపే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక పార్టీలో చూసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఇప్పుడు ఆ విషయాలని బట్టి ఫలానా కులం కాబట్టి నాయకుడు ఉండాలా లేదా అని ఆలోచించేటటువంటి దశ లేదు. ఎందుకంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ తరగతుల నుంచి నాయకత్వ స్థానంలో ఉన్నారు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీలో ఆ విషయం పెద్దగా ప్రాధాన్యత ఉండదు.
చేయగలుగుతారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. చేయగలుగుతారా లేదా అనేది కూడా బూర్జువా పార్టీలు అయితే కేసీఆర్ ఎట్లున్నాడు, జగన్ ఎట్లున్నాడు, చంద్రబాబు ఎట్లున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో వ్యక్తిగా ఆధారపడి పార్టీ ఉండదు, సమిష్టి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ ఐడియాలజీకి అనుగుణంగా పార్టీ నిర్ణయాలు ముందుకు పోవడం అనేటట్లుగా ఉంటుంది. ఇది నేషనల్ పార్టీ కాబట్టి దేశవ్యాప్తంగా అనేక అనుభవాలు కలిగినటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఇది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని ఇక్కడ అందరి యొక్క ఆలోచనలో భాగంగా మహాసభల్లో తీసుకున్న రాజకీయ విధానంలో భాగంగా వాటి బేస్తోన మనం నడపడం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రాజకీయ విధానం మేము రూపొందించుకునే రాజకీయ విధానం ఏదైతే ఉందో దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల మేము బలపడడం అనేది ఉంటుంది. ఒక వ్యక్తి దళితుడు కాబట్టో, వ్యక్తి లేదా పైకులం వాడు కాబట్టో బలాబలాలు పెరగడం తరగడం ఉండదు. ఆ ప్రాసెస్లో మా రాజకీయ విధానం ద్వారా మేము బలపడడానికి ప్రయత్నం చేస్తాం. కులం ఆధారంగానో లేకపోతే డబ్బుల ఆధారంగా కూడా కాదు. డబ్బుల ఆధారంగానే గెలవాలని చెప్పి అనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ 20-30 ఏళ్ళ కిందటి అధికారంలోకి వచ్చి ఉండేది. ఇప్పుడు యువకులు వస్తున్నారు సార్, మీ పార్టీలోకి వస్తున్నారు యువకులు. యువత అనేది కొంత ఇప్పుడు ఉండేటటువంటి పెట్టుబడిదారి విధానంలో భాగంగా కానీ ఈ మతోన్మాద రాజకీయాలు పెరిగినటువంటి సందర్భంలో మత ప్రభావాలను కొంత ఆకర్షితులయ్యే దాంట్లో కానీ అట్లాగే అక్కడక్కడ ఉండేటటువంటి సమాజంలో అనేక ప్రభావాలు కలిగిస్తున్నటువంటి దాంట్లో రాజకీయాలకే దూరంగా ఉండే స్వభావం. ఒకనాడు స్వాతంత్రం కోసం పోరాడుతుంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు 23 సంవత్సరాలకే వచ్చి ఉరికంబానే ఎంత చైతన్యం ఆ రోజు యువత పొందింది. ఈరోజు యువత రాజకీయాలకు దూరంగా, రాజకీయాలను ఆకర్షించకుండా వ్యక్తిగతంగా తన ప్రయోజనం ఏంటి అనే విషయాలకు పరిమితమయ్యే స్థితి కొంత పెరిగింది. కానీ అనివార్యంగా ఆ యువత ఆశించినవి సమాజంలో నెరవేరం. నిరుద్యోగం పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఈ అణగారిన తరగతులు పేదల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలే లేవు, ప్రైవేట్ అయిపోయింది. ప్రైవేట్లో రిజర్వేషన్స్ ఉండవు, అక్కడ ఉద్యోగాలు రావు. అందుకని అనివార్యంగా యువత పోరాటాల్లోకి రావడం తప్ప ఇంకో మార్గమే లేదు. అనివార్యంగా యువత తప్పకుండా కమ్యూనిస్ట్ రాజకీయాల వైపు వస్తారు, ఆకర్షితులు అవుతారు. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపే దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆ ప్రాసెస్లో భాగంగా రేపు 23 తారీఖున కూడా గ్రామాన ఈ భగత్ సింగ్ ఆశయాల్ని ఈరోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు యువత ఆకర్షించాల్సిన అవసరం ఎంత ఉంది, దానిలోకి రావాల్సిన అవసరం ఎంత ఉందో తెలియజేసేటట్టుగా కూడా మా కార్యాచరణ ఉంటుంది. ఆపరేషన్ కగర్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం 100 మంది నక్సలైట్లని కాల్చిపడేస్తూ ఉన్నది, ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నది. అవును, దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అసలు నక్సలిజం ఉండాలా దేశంలో, ఉండొద్దా? ఇప్పుడు ఆపరేషన్ కగర్ అనేది కరెక్టేనా? ఒకటి, బీజేపీ నక్సలైట్లను లేకుండా చేస్తానని అది కంకణం కట్టుకోవచ్చు అని ప్రకటించింది. ఒక రాజ్యమే అట్లా ప్రకటన చేసింది. నక్సలిజం ఎందుకు పుట్టింది అనే విషయాన్ని ఆలోచించడం లేదు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనుల భూములంతా లాక్కొని కార్పొరేట్ సంస్థలు దోచుకోవడానికి నక్సలైట్లను ఆ ప్రాంతంలో లేకుండా చేయాలనేటటువంటి కుట్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని సమాజం మార్చాలా, ఈ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రజలు చైతన్యవంతం చేయాలనేటటువంటి వైపు మేము ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ సమాజాన్ని మార్చడం కోసం సాయుధంగానే తిరగబాటు చేయాలనేటటువంటి రూపంలో నక్సలైట్ల కార్యాచరణ కొనసాగుతుంది. ఈ రాజ్యాన్ని ఎదుర్కోవడానికి కొన్ని చిన్న దళాలు ఏర్పడి కొంతవరకు కొంత ఉపశమనం ఇవ్వచ్చు ప్రజలకు, కొన్ని విజయాలు కూడా సాధించవచ్చు. కానీ రాజ్యాన్ని స్థాపించాలంటే ఆ రాజ్యాన్ని ఓడించేటటువంటి శక్తి కావాలా. అది కొన్ని చిన్న దళాల వల్ల సాధ్యం కాదు. ప్రజలే సైనికంగా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం చేస్తున్నది అది కాదు. అసలు నక్సలిజమే ఉండకూడదే కాదు, అసలు కమ్యూనిస్టు పార్టీ ఐడియాలజీ ఉండకూడదని, ఈ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఏ శక్తులు ఉండకూడదనే భావంతో ఉన్నారు. అట్లా నక్సలైట్లను ముందు ఏర్పడేయాలనేటటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాల్లో ఉండే భూములంతా కార్పొరేట్ సంస్థలకు వేయాలంటే ముందు నక్సలైట్లను అక్కడి నుంచి చేరాల. వాళ్ళ తీవ్రవాదులు అనేటటువంటి పేరు కానీ యాక్చువల్గా జరుగుతున్నది ఆ సంపదను దోచుకోవడానికి జరుగుతున్నటువంటి దాడి. అట్లాగే సహజంగానే బీజేపీ యొక్క ఐడియాలజీ కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీకి, మార్క్సిస్ట్ ఐడియాలజీకి భిన్నమైనటువంటిది. అది పూర్తిగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే మతోన్మాద సంస్థ. అందుకని అది
ఆ రూపంలో దాడులు చేసి దీన్ని నిర్మూలించవచ్చు అని చెప్పి అనుకుంటుంది. అటు సాధ్యం కాదు. ఈ సమాజంలో ఎంతకాలం అయితే ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, ఈ పేదరికం, ఈ వ్యత్యాసాలు ఉంటుందో, ఈ అణిచివేత ఉంటుందో రాజ్యం ద్వారా, ఈ అణిచివేత ఉండి హక్కులు నిరాకరిస్తూ ప్రజలను అణిచివేస్తుంటే చట్టాలు తీసుకొచ్చి, కేసులు తీసుకొచ్చి, లేదా జైల్లో పెట్టి మేధావుల్ని చంపి, లేదా నక్సలైట్లను, నాయకుల్ని చంపేసి ఈ ఉద్యమాన్ని అణిచివేస్తామని చెప్పి అని అనుకుంటే అది చరిత్రలో ఎక్కడ కూడా అటు సాధ్యం కాలేదు. అది మరో రూపంలో ముందుకే వస్తుంది తప్ప ఇంకో రూపంలో ప్రజలు దానికి వ్యతిరేకంగా చైతన్యవంతమై ముందుకే వస్తారు. అంతిమంగా జరిగేటటువంటిది ఆ నియంతృత్వ ధోరణి ఉండేటటువంటి పాలకులు నశించడమే తప్ప ప్రజల తరఫున ప్రజల విముక్తి కోసం పోరాడేటటువంటి ఏ పోరాటం కూడా అంతిమంగా విజయం సాధిస్తుంది తప్ప అది అంతం పొందదు. మీరు నక్సలిజం సపోర్ట్ చేస్తారా సార్? నక్సలిజం అనేటటువంటి మార్గం, ఆ మార్గం సరైనది కాదని చెప్పుకుంటున్నాం. ప్రజల విముక్తి కోసమే వాళ్ళు కూడా పోరాడుతున్నారు. కానీ కొన్ని దళాలు ఏర్పడి కొంత ఆ చర్యల ద్వారా తాత్కాలికంగా కొన్ని విషయాలు పరిష్కారం చేయొచ్చు. కానీ మొత్తం రాజ్యాన్ని, ఈ సైన్యాన్ని, ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఈ దోపిడి వర్గాలను, పెట్టుబడిదారులను, భూస్వాముల్ని, రాజకీయ దళారులను వీళ్ళందరినీ ఎదుర్కొని ఓడించాలని చెప్పాను అంటే ప్రజలు చైతన్యం కావాలి. కొంతమంది మనం చైతన్యవంతమై ముందుకు పోయి ఆయుధాలు పట్టుకొని పోరాడితే ఇది పరిష్కారం జరగదు. మన ఈ రీసెంట్గా చనిపోయినటువంటి సాచంద్ కూడా మీ గ్రామం అంటే మీ ఊరు. ఆయనకు మీకు ఏమైనా అనుబంధం ఉందా సార్? వాళ్ళ నాన్నతోడు కానీ ఆయనతోడు కానీ? నేను అక్కడ పీడిఎస్సిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ తండ్రి కూడా అరుణోదయ సాంస్కృతిక రంగంలో జిల్లా కన్వీనర్గా చేస్తుండేది. నేను పీడిఎస్సి పీవైలో ఉన్నాం, ఆయన అరుణోదయ కళాకారులుగా జిల్లా బాధ్యతలు, నేను ఈ రంగాల్లో జిల్లా బాధ్యతల్లో ఉన్నాం. అట్లా కలిసి ఒకే ఊరు. ఆయన కూడా సామాజికంగా దళిత సామాజిక తరగతి నుంచి వచ్చిన అతను, వాళ్ళ తండ్రి వెంకట్రాములు. మేమంతా కూడా కలిసే పనిచేసాం, కలిసే అక్కడ ఉన్నాం. ఈ సాయి చందు నాకంటే చాలా జూనియరు. నేను పీడిఎస్సి నుంచి ఇటు వచ్చిన తర్వాత ఆయన పీడిఎస్సిలో పనిచేశాడు. ఆ చేసేటటువంటి క్రమంలో ఆ ఉద్యమంలో భాగస్వామి అవుతూ ఇక్కడికి ఓయూకి కూడా వచ్చాడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో భాగంగా అటు డైవర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. మంచి వాళ్ళ తండ్రి పెద్ద గాయకుడు, అట్లాగే పాటలు రాస్తాడు, పాడతాడు, ఆడతాడు. ఆ కుటుంబానికి వాళ్ళకు ఆ వారసత్వం ఉంది. అది ప్రజల కోసం పాడేటటువంటి పాటగా రూపుదిద్దుకున్నారు. మీరు పాటలు వస్తారు సార్? మీరు వాదారా? నేను కూడా అప్పుడప్పుడు పాడేవాడిని. మా అన్న యాక్చువల్గా మంచి గాయకుడిగా ఉండి ఆయన్ను సెకండ్ గద్దర్ అనేవాళ్ళు ఆ ప్రాంతాల్లో. ఆ రూపంలో నేను కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు కాలేజీల్లో పాటలు పాడేది. అయితే మంచి పాట అనేది కాదు, కానీ ఆ పాటలే ప్రజల్ని ప్రభావితం చేసే పాటలు ఉంటాయి. భూములు ఇస్తామని భూములు గుంజిరి, గుడిసెలు ఇస్తారని గుడిసెలు బీకిరి, కూలి రాజ్యమని కూటికి చంపిరి, గారెడి చేసేటటువంటి వాళ్ళంతా కూడా గద్దెలెక్కారనేటటువంటి ఆ పాటలు ప్రజల్ని ఆకర్షించేదిగా. భూములు ఇస్తామని భూములు గుంజరి, గుడిసెలు ఇస్తామని గుడిసెలు బీకిరి, కూలి రాజ్యమని కూటికి చంపిరి, గారెడి చేసే దగాకోర్లు గద్దెనెక్కారు నాయన. ఈ పాటలు ఎక్కువ పాడేది. దీనికి ఎక్కువ రాగం అవసరం లేదు, దీనికి పెద్ద ఇవి అవసరం లేదు, ప్రజల్లోకి పోయేటటువంటిది ఉండేది. అట్లా గద్దర్ రాసినటువంటి పాటలు ఫస్ట్లో ప్రభావితమైనటువంటి దాంట్లో గొల్ల కుర్మ గోత్రం వింటవా అనేది, యాలరోయి మాదిగ బ్రతుకు అనేది, అట్లాగే వృత్తుల మీద పాటలు, అలాగే కూలీల మీద రాసినటువంటి పాటలు చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసినాయి. అట్లాగే తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్టు ప్రభావంలో కూడా ఇటువంటి పాటలు అనేకం వచ్చాయి. అయితే ఇప్పుడు నేను అవి పాడడం అవన్నీ ఏమీ లేదు. అప్పుడు స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు మాత్రమే పాటలు పాడాను. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా క్లోజ్ చేసేద్దాం. మీ ఫ్యూచర్ అంటే మీ కార్యాచరణ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? మీ మేము ఈ తెలంగాణలో ఒక 2-3 ప్రధానమైనటువంటి అంశాలుగా మేము రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఒకటి, మతోన్మాద రాజకీయాలు తెలంగాణలో కూడా పెరుగుతున్నాయి, బీజేపీ రాజకీయాలు పెరుగుతున్నాయి.
అందుకని ఈ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని ఆ బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. అట్లా లౌకిక శక్తుల్ని, లౌకిక భావాల్ని ముందుకు తీసుకొస్తాం. రెండవది, ఇప్పుడు అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చింది, కానీ వాగ్దానాలు అమలు చేయకపోవడం అనేది సంవత్సరం తర్వాతనే కనబడుతుంది. అందుకని ఆ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించాలనేటటువంటి విషయాల్లో ప్రభుత్వంతో ఎలాంటి రాజీ లేకుండా పోరాటాన్ని కొనసాగిస్తాం తెలంగాణ. ఆ రకంగా ఈ అణగారినటువంటి తరగతులు, పేద వర్గాల తరఫున ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మూడవది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ అనేటటువంటిది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా సరే అది బీజేపీ విషయంలో స్పష్టత లేదు. బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకించి నిలబడుతుందా లేదా, లౌకిక శక్తుల వైపు నిలబడుతుందా లేదా, అవకాశవాదంగా అటు ఇటు ఉంటుందా, అవకాశవాదంగా అటు ఇటు ఉంటే అది ప్రజలకు నష్టం చేస్తుంది, అది మతోన్మాదానికి ఉపయోగపడుతుంది. అంతిమంగా ఈ పార్టీలు లేకుండా పోతాయి. ఈ పార్టీలు లేకుండా పోయి బీజేపీ మతోన్మాద రాజకీయాలు ప్రధానంగా వస్తాయి అలాంటి అవకాశవాద రాజకీయాలతో. అందుకని వాళ్ళ వైఖరి స్పష్టంగా వచ్చినప్పుడు అది ప్రజా ఉద్యమాల్లో దాని పాత్ర ఎట్టుంటుంది అనేది చూస్తాం. ఇవి ఒక రాజకీయంగా ఒక అనుసరించేది. కానీ మా వరకు మేము చూసినప్పుడు మేము మా పార్టీ సొంతగా బలపడేటట్టుగా ప్రజా ఉద్యమాలని మేము తీసుకుంటాం. ప్రజా సమస్యల మీద కార్మికులు, రైతులు, కూలీలు, అట్లాగే సామాజిక న్యాయం కోసం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, అగ్రకులాలు, పేదలు ఈ అసమానతలను నిర్మూలించడం కోసం, వాళ్ళ హక్కుల సాధన కోసం ఒకవైపు శ్రామిక వర్గాలని, అదేవిధంగా ఈ సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి ఈ దోపిడీకి వ్యతిరేకంగా, ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఈ రెండు పోరాటాలని వర్గ పోరాటంలో భాగంగా మేము తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్తాము. ఆ క్రమంలో మేము ప్రజా పోరాటాల ద్వారా మా పార్టీని బలపరుచుకోవడానికి మా శక్తి కొలది కృషి చేస్తాం. అట్లాగే వామపక్ష పార్టీలు ఉన్నాయి తెలంగాణలో కూడా. ఆ వామపక్ష పార్టీలను అంతా కూడా సంఘటితం చేసి ప్రజా సమస్యల మీద ఐక్య ఉద్యమాలు చేసేటట్టుగా, అట్లాగే మేధావులు, సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి సంస్థలు, నాయకులు, అట్లాగే ప్రజాస్వామికవాదులు, సాంస్కృతిక రంగంలో ఒక ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నటువంటి వాళ్ళను, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని తెలంగాణలో ఒక భవిష్యత్తులో ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు పోతాం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మా ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా తెలంగాణలో మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మన సిపిఎం రాష్ట్ర కన్వీనర్ జాన్ వెస్లీ గారితో ఇంటర్వ్యూ చూసినటువంటి V20 టీవీ. థ్యాంక్ యూ.